2,50,000 సబ్స్క్రైబర్స్ ఉన్న యూట్యూబ్ ఛానల్ని సేల్ చేసి మళ్ళీ జీరో నుంచి ఎందుకు స్టార్ట్ చేస్తున్నాను? ఛానల్ని సేల్ చేసిన తర్వాత ఒక స్టేజ్లో ఇంక యూట్యూబ్ చేయాలా వదిలేయాలా అని అనిపించింది. కానీ క్రియేటివిటీని ఆపడం నా వల్ల కాలేదు. అందుకే మళ్ళీ ఒక ఫ్రెష్ స్టార్ట్ తీసుకున్నాను. ఈసారి VFX ఫన్నీ ఎడిట్స్ తో, మూవీ సీన్స్ అండ్ మూవీ స్పూఫ్స్ తో మళ్ళీ రచ్చ లేపాలని ఫిక్స్ అయిపోయాను. హై ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. చాలా రోజుల తర్వాత మళ్ళీ మనకి నచ్చిన VFX అండ్ క్రియేటివ్ కంటెంట్ తో యూట్యూబ్ జర్నీని స్టార్ట్ చేస్తున్నాం. ఈ జర్నీకి ఫస్ట్ గా మనం సెటప్ ని రెడీ చేసుకోవాలి కదా, అందుకే ఈ గ్రీన్ స్క్రీన్ ని ఆర్డర్ చేశాను. ఇప్పుడు ప్యాకేజ్ ఓపెన్ చేసి చూద్దాం. లోపల గ్రీన్ స్క్రీన్ క్లాత్, స్టాండ్ కి సంబంధించిన రాడ్స్, యాక్సెసరీస్, క్యారీ బ్యాగ్ ఇలా అన్ని వచ్చాయి. గ్రీన్ స్క్రీన్ సైజ్ కూడా మంచిగా ఉంది. VFX వీడియో చేయడానికి ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. యాక్చువల్లీ ఈ గ్రీన్ స్క్రీన్ కొనడం వెనక ఒక రీజన్ ఉంది. ముందు నేను యూట్యూబ్ లో రెగ్యులర్ గా VFX అండ్ క్రియేటివ్ కంటెంట్ చేస్తూ ఉండేవాడిని. అలా చేస్తూ మన ఓల్డ్ ఛానల్ 250K సబ్స్క్రైబర్ వరకు వెళ్ళింది. కానీ ఆ ఛానల్ ని సేల్ చేశాను. మళ్ళీ కొత్త ఛానల్ స్టార్ట్ చేస్తుంటే అన్ని జీరో నుంచి స్టార్ట్ చేయాల్సి వచ్చింది. కానీ ఒక విషయం మాత్రం అర్థమైంది. ఛానల్ ని సేల్ చేయొచ్చు, సబ్స్క్రైబ్స్ ని వదులుకోవచ్చు, కానీ మనలో ఉన్న క్రియేటివిటీని సేల్ చేయలేం. అందుకే మళ్ళీ స్టార్ట్ చేయాలని ఫిక్స్ అయ్యాను. ఈసారి కంటెంట్ కూడా డిఫరెంట్ గా ఉండాలని ప్లాన్ చేస్తున్నాను. VFX వీడియోస్, ఫన్నీ ఎడిట్స్, మూవీ సీన్స్ ని మన స్టైల్లో రీక్రియేట్ చేయడం, మల్టిపుల్ క్యారెక్టర్స్ తో వీడియో చేయడం, ఇలా చాలా ఎక్స్పెరిమెంట్స్ చేయబోతున్నాను. ఈ గ్రీన్ స్క్రీన్ తో మనం ఒక ప్లేస్ లో షూట్ చేసి ఎడిటింగ్ లో కంప్లీట్లీ వేరే లొకేషన్ లో ఉన్నట్టు చూపించొచ్చు. ఒక్కనే మల్టిపుల్ క్యారెక్టర్స్ చూపించొచ్చు. నార్మల్ గా జరిగే ఒక ఫన్నీ సిచ్యువేషన్ కూడా ఫుల్ VFX కామెడీ సీన్ గా మార్చేయొచ్చు. సో కంటెంట్ కి చాలా పాసిబిలిటీస్ ఉన్నాయి. ఇప్పుడు స్టాండ్ సెటప్ చేద్దాం. రాడ్స్ అన్ని కనెక్ట్ చేసి గ్రీన్ స్క్రీన్ ని ప్రాపర్ గా సెట్ చేయాలి. ఫస్ట్ టైం కొంచెం కన్ఫ్యూజన్ గా అనిపించిన వన్ సెటప్ అయ్యాక ఈజీగా ఉంది. నా పాత గ్రీన్ స్క్రీన్ ఇవన్నీ పోయినాయి, అందుకే మళ్ళీ కొత్తగా అయితే నేను ఆర్డర్ చేశాను. గ్రీన్ స్క్రీన్ తో పాటు లైటింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. షాడోస్ ఎక్కువ పడితే ఎడిటింగ్ లో ప్రాబ్లం అవుతుంది. సో ఫ్యూచర్ వీడియోస్ లో లైటింగ్, కెమెరా, ఆడియో అన్ని ప్రాపర్ గా మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. నిజం చెప్పాలంటే 250K ఛానల్ నుంచి మళ్ళీ జీరోకి రావడం ఈజీ కాదు. కానీ జీరో నుంచి స్టార్ట్ చేయడం అంటే మనం ఏం కోల్పోయామని కాదు, మనకి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉందని. ఈసారి ఆ ఎక్స్పీరియన్స్ తో ఇంకా బెటర్ గా బిల్డ్ చేయొచ్చు. సో ఇది జస్ట్ ఒక గ్రీన్ స్క్రీన్ అన్బాక్సింగ్ వీడియో కాదు, నా VFX జర్నీకి మళ్ళీ పెట్టిన ఫస్ట్ స్టెప్. ముందు ఈ గ్రీన్ స్క్రీన్ తో ఏం వీడియోస్ చేస్తానో, ఎలా చేస్తానో మీరే చూస్తారు. కొత్త ఛానల్ కాబట్టి మీ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మన న్యూ జర్నీలో పార్ట్ అవ్వండి. 250K దగ్గరలో నా జర్నీ ఆగిపోయింది, కానీ నా క్రియేటివిటీ ఆగలేదు. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను. మెల్లమెల్లగా అన్ని ట్యూటోరియల్స్ కూడా స్టార్ట్ చేస్తాను. వీడియో ఎడిటింగ్ ఎలా చేయాలి ఏంటి అనేది ప్రతిదీ మన స్టెప్ బై స్టెప్ నేను వీడియోస్ అయితే చేస్తాను. సో వీడియో అయితే ఇంతే. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు కీప్ సపోర్టింగ్.